నాకు మల్టీ స్టారర్ చేయాలనుంది. ఆ! ఒక నలుగురు చిరంజీవి గారు, ఆహా! ఆహా! నేను ఒక పంచతంత్రం లాంటిది తీస్తాను. ఆ రోజు థియేటర్ అయితే బ్లాస్ట్ అవుతది. వెయిటింగ్. ఎందుకంటే నాకు అంత రాసేంత కెపాసిటీ ఉంది. కంటెంట్ ఉంది. హ్మ్. అట్లాంటిది నాకు చేయాలనేది ఉంది. ఎవరితో పండుతుందంటారు సార్ పంచతంత్రం? నాకు మల్టీ స్టారర్ చేయాలనుంది. ఆ! ఒక నలుగురు చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఆహా! 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 కమల్ హాసన్. సార్ ఈ ఐదుగురితో పంచతంత్రం చేయాలని ఉంది నాకు. అంటే మనకి ఇంకా ఆ సినిమా ఇంకా అలా ఉండిపోవాలని. నేను ఆ సినిమా చూసి రిటైర్ అయిపోతాను సార్. నా వ్యూయింగ్ రిటైర్మెంట్. నేను డైజెస్ట్ చేసుకోవాలి దీన్ని. క్రేజీ. అండ్ సార్ అంటే ఈ విషయం ఎవరికి చెప్పలా. ఇదే ఫస్ట్ టైము పర్మిట్ రూమ్‌లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ 'భలే భలే మగాడు' అది నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీకు ర్యాప్ కుదిరింది కదా నాని అన్నతో. సో యూ లెట్ ద యాక్టర్స్ ఇంప్రొవైజా? ఇది డైలాగులు నేను రాసుకున్నదైతే ఇది. మీకు ఏదైనా అనిపిస్తే మీరు ఏసేయండి మధ్యలో అన్నట్టుంటారా మీరు? ఖచ్చితంగా. అంటే నేను ఆ యాక్టర్‌కి ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళు కూడా అసలు ఇన్వాల్వ్ అయ్యి అసలు 'వెన్నెల కిషోర్' వాళ్ళైతే మేమందరం అంటే ఒక టైమింగ్ కుదిరిందనంటే నాని గారు కూడా అసలు స్పాట్‌లో నేను ఎక్కువ కంటెంట్ రాసేస్తా. రాసిన తర్వాత దీన్ని ఇచ్చేద్దాం, వచ్చేద్దాం అని అనుకుంటూ ఆ టైమింగ్‌ని ఆయన అసలు బీభత్సం. అందుకనే మాకు మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వాలి అనంటే అది బావుంటేనే చేద్దామని అట్లా అనుకున్నాం అనమాట. ఓకే. అండ్ నాకు 'వెన్నెల కిషోర్' అన్నది ఆయన వస్తారు కదా! సెకండ్ హాఫ్‌లో వచ్చినప్పుడు ఆయన 'షిట్ గోల్డెన్ శాండ్' అనేది చేస్తారు. అవును. నాకు అక్కడ క్లియర్‌గా అర్థమైపోయింది. 'షిట్ గోల్డెన్ ప్లీజ్ స్మెల్ ఇట్' అని చెప్పి. ఇదైతే రాసుండదు పక్కా కిషోర్ అనే చేశారు. కిషోర్‌దే అది. ఎందుకంటే తను మంచి బ నేను రాస్తే తను పట్టేసుకుంటారు అట్లా. హ్మ్. ఆ సినిమాకి అంటే చాలా తక్కువ డేస్‌లో చేసాం మళ్ళీ. హ్మ్. 37 డేసే అది. హ్మ్. రోజుకి 4 సీన్‌లు తీసేవాడిని ఫట ఫట ఫట. కాకపోతే రైటింగ్‌లో ఎక్కువ టైం తీసుకున్నా. ఒక 6 మంత్స్. హ్మ్. దాని తర్వాత వన్స్ మొదలుపెట్టిన తర్వాత ఇంక వార్ అది. అసలు ఫట 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 చేసామనమాట. అండ్ సార్ అది ముందర చేసిన సినిమాలు కొంచెం తక్కువ బడ్జెట్‌వి 'భలే భలే మగాడివే' కన్నా కింద చేసింది. అండ్ దిస్ లుక్స్ గుడ్ ఆల్సో సార్ ఆన్ స్క్రీన్ 'భలే మొగాడివే' సినిమా. అంటే ప్రీమియం లుక్ ఉంటుంది సినిమాకి. గుడ్ ఫ్యామిలీ అంతా ఆ వైబ్ స్టార్టింగ్ నుంచి క్రియేట్ చేశారు. 'నేచురల్ స్టార్' అని దాంతోనే స్టార్ట్ అయింది కదా సార్? అవునండి. 'భలే భలే' అది దాంట్లోనే ఏసా. ఆ! ఆయన్ని అడిగాను నేచురల్ స్టార్ ఏస్తాను సార్ అని. అడిగితే ఆయన మనకి స్టార్‌లు ఇవన్నీ ఎందుకు అని అన్నారు. ఆ! లేదు సార్ బావుంటది ఇది ఇది అన్నా. ఎందుకు అనిపించింది సార్ అంటే నేచురల్ ఏద్దాం అని అంటే? అంటే నాకు ఆయన్ని యాక్టింగ్ చాలా ఇష్టం. అంత న్యాచురల్‌గా మన ఇంట్లో పర్సన్ లాగా చేస్తారు. అందుకని అట్లా.